అన్న నమస్కారం అన్న. బాగున్నారన్నా? చాలా రోజులు అయింది మిమ్మల్ని కలవక. నిజం చెప్పండి అన్న, బాగున్నారా? ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం, పెద్ద బర్డెన్స్ ఏం లేకుండా. అంటే పార్టీలో చేరీరు కాబట్టి బాగున్నారా? ఇదివరకు బాగాలేరా? అంటే కొంత టెన్షన్గా, కొంత అసంతృప్తిగా, కొంత ఇబ్బందికరమైన దాంట్లో ఉండేది. మరి అతి ఎక్కువ కొంత ప్రజాస్వామ్యం, పదవులు, ఇవన్నీ రాజకీయాలు వదిలిపెడితే కొంత ఆత్మీయత, మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ లేదంటారా? దానికి ఆ స్వేచ్ఛ అవన్నీ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్లో భారతదేశ రాజకీయాల్లో ఎవరిది వాళ్ళే దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ కానీ అవి కానీ ఇవి కానీ లేకుండా కొంత స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది. సరే, బాధ అయినా ఒత్తిడైనా ఏదైనా జనరల్గా ఏ ప్రాంతీయ పార్టీలైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా వాటిని అన్నిటినీ తట్టుకొని దాని క్రమశిక్షణకు మనం పనిచేయడం జరిగింది. ఇందాక అసంతృప్తిగా ఉన్నారని అన్నారు కదా, ఎన్నేళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో? అంటే అసంతృప్తిగా అంటే పదవుల గురించి కాదు, మానవ సంబంధాల గురించి. ఉద్యమ సమయం నుంచి మనకు ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ల తర్వాత దాదాపు 24 సంవత్సరాల్లో అంటే ఏదన్నా చెప్పుకోవాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా టైమింగ్స్ అవి ఇవి అన్నీ కూడా కొంత సహజంగా మనం జిల్లాలు అన్నిట్లో కూడా అందరికి పరిచయం కాబట్టి చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, చాలామంది కలుస్తామని వచ్చి పైన కేసీఆర్ గారిని కలిపి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా కవిత గారు, ఇట్లా పైన ఉన్న వ్యక్తులతో ఏదన్నా మాట్లాడితే ఏదైనా ఉపయోగం అవుతామని ఇట్లా ఉన్నప్పుడు కొంత వాళ్ళకు అంటే వీళ్ళని అడిగితే వీళ్ళు టైం ఇయ్యక, వాళ్ళకి సమాధానం చెప్పలేక, అంటే నా కొరకని కాదు, మనం నమ్ముకున్న వాళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఎన్నేళ్ల నుంచి ఉందంటున్నా ఇట్లా? ఆల్మోస్ట్ అంటే గవర్నమెంట్ వచ్చినాక స్టార్టింగ్ ఒక 2 years ప్రోటోకాల్ అవన్నీ ఏం లేదు కాబట్టి వాళ్ళకి మనం తీసుకుపోయి కన్వే చేయాలంటే ఇబ్బంది కూడా. ఆ తర్వాత కూడా లాస్ట్ 3 years నుంచి కూడా అదే ఉండేది. కాకపోతే మనం పక్కన లేమా అదే అంటే మనకు పక్కన ఉండే అవకాశం ఉండేది, కానీ వాళ్ళని తీసుకొచ్చి కల్పించడానికి అవకాశం ఉండేది. వేరే వాళ్ళది కొంత ఏదో చెప్పే అవకాశం ఉండేది, కానీ మన బాధ చెప్పడానికి అవకాశం తక్కువగా ఉండేది. బీఆర్ఎస్లో తనని తాను ఎక్కువగా ఊహించుకొని రామ్మోహన్ గారు పార్టీ మారడం జరిగిందంటే మీరేం చెప్తారన్న? బీఆర్ఎస్లో నాకు నేను ఎక్కువగా ఊహించుకునే అని చెప్పే ఎవరైనా అది పెద్ద సన్నాసులు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు నేను పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఉద్యమ సమయంలో కానీ, ప్రభుత్వం వచ్చినాక కానీ, హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నప్పుడు కానీ ఎక్కడ నాకు ఉపయోగపడిన బాధ్యతకు దానికి 4 అంతలు ఎక్కువ చేసి చూపెట్టినాం, అధిష్టానాన్ని మెప్పించినాం, పార్టీలో సాటిస్ఫై చేసినాం. లేదు నాకు ఎక్కువగా ఊహించుకున్న, నాకన్నా ఎక్కువగా బాగా పనిచేసి ఈ ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎవరు ఉన్నారంటే దాన్ని నేను కాదు, ప్రజలే దాన్ని బేరీజ్ వేసుకుంటారు. ఒక్కటే నచ్చకపోవచ్చు ఏంది అంటే కొంతమంది అల్పులకు, కొంతమంది అవగాహన లేని వాళ్ళకి నచ్చంది ఏంటంటే వంతు రామ్మోహన్ టీఆర్ఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, వంతు రామ్మోహన్ కూడా టీఆర్ఎస్ నుంచి మార్చి ఇంకో పార్టీలకు పోవడం నచ్చక దానికి విపరీత అర్థాలు, కొంత సైకిక్గా బిహేవ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఏం కావాలన్నా మీరు ఉద్యమ సమయంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన పరిచయాలన్నీ కూడా మనకు తెలిసిందే. మీ గురించి తెలియని వ్యక్తులు అంటే ఏం లేదు. ఉద్యమంలో మీ పాత్ర చిరస్మరణీయం. అటువంటిది మిమ్మల్ని పార్టీ గుర్తించి మొదటగా రాష్ట్రం ఏర్పడ్డ ఫస్ట్గానే మీకు హైదరాబాద్ మేయర్ని చేస్తే దాని తర్వాత మీరు పార్టీని చెడగొట్టడానికి కార్యక్రమాలు పూనుకున్నారని చెప్పి స్థానికంగా నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి ఉప్పల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి గత 3-4 ఏళ్ళుగా మీ మీద ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. వాస్తవమా అన్న అదంతా? అంటే ఇవి ఆరోపణలు చేసే వెధవాలు ఎవడైతే ఉన్నాడో మనం ఎన్జిఓ నడిపిస్తలేం, మనం ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తలేం, రాజకీయం చేస్తున్నాం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, ప్రభుత్వం వచ్చింది. నాకు తొలి మేయర్గా ఇవ్వడం కాదు, తొలి ఎమ్మెల్యేలుగా అయ్యి, మళ్ళీ ఎమ్మెల్యేలుగా అయ్యి, మళ్ళొకసారి ఎమ్మెల్యేలు అయ్యి, 4వసారి ఇవ్వకపోతే కూడా అమ్మని బూతులు తిట్టిపోయారు పార్టీని. వాళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎంత అంటే కామన్ సెన్స్, సిగ్గు శరణ్ లేకుండా ఉద్యమానికి ఒక్క నయా పైసా సంబంధం లేని ప్రతి ఓడు బంధు రామ్మోహన్ గురించి మాట్లాడతాడు. ఇవాళ నన్ను చేసుకోమంటేనే ఇవాళ 2018లో వాళ్ళ ఎమ్మెల్యే సీటు అవకాశం ఉంటుందంటేనే చేసుకున్నాం. లేదు మరొక ఉద్యమకారానికి ఇస్తున్నట్టు అర్థం చేసుకొని మళ్ళీ పార్టీకి క్రమశిక్షణ పనిచేసాం. 2023లో కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది పని చేసుకోమంటేనే చేసుకున్నాం తప్పితే నాకేదో పైసలు ఎక్కువై
తీటెక్కి పోయి అక్కడ పోయి మనం ఉత్తగానే అక్కడ పోయాం కదా. ఇంకోటి అక్కడ ఉన్న ప్రతి నేను చేసే ప్రోగ్రాంలో 90% అక్కడ స్థానిక ఉన్న నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం. సరే మనం కొన్ని చేసేటి ఆయనకు నాకు పోటీగా అనిపించినా ఆయన కన్విన్స్ చేసి పోయి చేసుకొని చేసినాం. ఆస్పిరేషన్స్ కంపల్సరీ ఉంటాయి. నా ఒక్క కాన్స్టిట్యున్సీలో కాదు, ఇవాళ తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ ఎంఐఎం, కాంగ్రెస్, మరి వాళ్ళ బీజేపీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఆశించే వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు కట్ చేసినట్టు కాదు. పార్టీలకి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళు పోకుండా, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఇంకా పోకుండా నా కార్యక్రమాల్లో మమేకమై చేసుకుంటూ పోయినాం. అయినా వేరే వాళ్ళకు మళ్ళా మూడోసారి కూడా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా మరి వాళ్ళ వ్యతిరేకంగా చేయలే. నేను కానీ నా ఏమంటుండే కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన గెలుపు కూడా కృషి చేసి దాదాపు మేము చేసిన పార్టీ కార్యక్రమాలు కానీ మరి అలా మేయర్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలతో దాదాపు 50,000 గెలిచారు. ఇది కనీసం అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా నా కొడుకులు అర్థం కావట్లే కానీ దానికి కామెంట్లు, దాని కథ కార్ఖానం ఇలా 50,000 గెలిచిర్రు అంటే పార్టీలో ఏ కార్యకర్త ఏ పార్టీకి పోకుండా కాపాడుతూనే పోయారు. ఇదే పరిస్థితి 119 కాన్స్టిట్యున్సీలో ఇలా ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో 1-2 ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఉనికి చాటుకోవడానికో ప్రజలలో మేము రాజకీయంగా ఉన్నాం అని చెప్పడానికి ఇదవుతుంది. అవకాశం వస్తుంది రాదు, కానీ అవకాశం రానప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా కూర్చోబెట్టి నువ్వు కష్టపడ్డావు చేసినావు కానీ నీకు ఇయ్యలేకపోతున్నా చెప్పే వాతావరణం ఉండాలి. కాబట్టి పార్టీ వ్యతిరేక కాలకల్ప కాదు, పార్టీలో నేను ఉన్నా దానికి పార్టీకి పనికొచ్చేటి ప్రభుత్వాన్ని పనికొచ్చేసి చెప్తే ఇది ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఎమ్మెల్యే తప్పు చేస్తానని ఎక్కడ వ్యతిరేక కార్యక్రమం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరు పార్టీని అడిగిన విషయం వాస్తవమా కాదన్న? పార్టీ అధిష్టానం చేయమంటేనే చేసినాం. చేయాలని పార్టీ అవకాశం ఉంటుందని చెప్పి అధిష్టానంలో పెద్దలు చెప్తేనే పనిచేసినాం తప్పితే మనకు ఊరికే పైసలు ఏమన్నా వచ్చేదా లేకపోతే ఉత్తనేదా అప్పులు తెచ్చి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇబ్బందులు పడి ఉన్న మనకి ఏదైనా ప్రాపర్టీలు అమ్ముకొని మనకు ఆడ పెడితే అవకాశం ఉంటుందనే పెడతారు తప్పితే ఉత్తనే పోయి ఇసుకలో మనం ఎక్కడో పోయి మట్టిలో పోయి పైసలు తీసుకుపోయాం కదా. పార్టీని మమేకం చేస్తానికి, అరకర్తలను యాక్టివ్ ఉండడానికి, వ్యవస్థ యాక్టివ్ ఉండడానికి పని చేయడం జరిగింది. ఓకే, అయినా కూడా ఇవ్వలేదు అవకాశం, ఇంకోవరకు ఈక్వేషన్ ప్రకారం ఇచ్చిన అంటే కూడా అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకొని పార్టీ గెలుపుకు ఇలా మరి కేసీఆర్ గారు వెంటే దాదాపు 100 బహిరంగ సభలు. బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకమైన నాయకులుగా, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా, పార్టీలో మీ పరిస్థితే ఇలా ఉంటే ఒక సామాన్య కార్యకర్తలు లేదంటే కింది స్థాయి రాజకీయ నాయకుల పరిస్థితి ఏందనేది మిమ్మల్ని చూస్తే చాలా మంది ఉదాహరణగా కూడా తీసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? నిజంగా మొదటి నుంచి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, నిజంగా పార్టీలో పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ కొరకు పెరుగుదలకు పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకున్న మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, ప్రభుత్వాల మమేకమై మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి బొంతు రామ్మోహన్ బాధ ఏందో వాళ్ళకి అర్థమైంది. అది కాకుండా ఉచ్చిడిగా ఏదో ఒక సోషల్ మీడియా చూసుకుంటానో నిన్న మధ్యన కొద్దిగా ఎదిగి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద, న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండే చూసే వాళ్ళకు ఇక్కడ బాధ ఏమైందనేది డెప్త్ తెలియదు. ఇక్కడ మాతో పాటు మా వెనకనో మా ముంగటనో తిరిగిన వాళ్లకు బొంతు రామ్మోహన్ అనేది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. కానీ వాళ్ళెవరిని ఇలా 10 మందిని ముంగడికి వచ్చి ఇది చేస్తే దాంట్లో మెజారిటీ పీపుల్ వాళ్ళకున్న బాధ ఏందో నాకున్న బాధ ఏందో ఇదవుతుంది. ఇవాళ ప్రతినిత్యం కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో ఆ నీళ్లు మనం దాగలేము, ప్రతినిత్యం అక్కడనే ఉండేది. కానీ ఇప్పుడు నాది కన్వే చేయడానికి కానీ ఇంకోటి కన్వే చేయడానికి అవకాశం మాట్లాడినప్పుడు తర్వాత మాట్లాడదాం, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం, దాంట్లో దాన్ని కరెక్ట్ బాధలు కన్వే చేయడానికి కానీ ఈ లోపల ఈ గ్యాప్లో ఇంకెవరో వచ్చి దాని అవకాశాన్ని తనుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగేటి. ఇప్పుడు నా ఒక్కటే కాదు, దాదాపు 100,000 మంది అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా రామ్మోహన్కు అప్రోచ్ అయితే ఏదైనా మనం మాట్లాడవచ్చు చేయొచ్చు అంటే వాళ్ళకు కూడా చాలా సార్లు సమాధానం చెప్పే పరిస్థితి ఉండకపోయేది. అట్లా కాదు రామన్న, ఒకటే ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. రామ్మోహన్ అనే వ్యక్తి అసలు పార్టీ ఎందుకు మారిండు? అవమానం వచ్చిందనా, అవహేళన జరిగిందనా, పదవులు రాలేదనా, లేదంటే ఇక్కడికి వస్తే పదవులు వస్తుందనా? పదవులే కావాలి, పవరే కావాలంటే 14 సంవత్సరాల ఒత్తిడికి గురై ఎన్కౌంటర్ చేస్తామంటే భయపడి ఈ పోలీస్ స్టేషన్లకు పోయి జైళ్ళకు పోయి ఇంత ఒత్తిడితో ఆ 14 సంవత్సరాల ఉద్యమంలో చాలా అవతల పక్క పార్టీలు, పవర్లో ఉన్న పార్టీలు చాలా ఉండే, చాలా ఆఫర్ చేసినాయి, ప్రలోభాలు పెట్టినాయి, ఒత్తిడి చేసినాయి, చంపేస్తామని చెప్పి వెళ్ళకపోయారు కదా. వెళ్ళకపోయారు ఎందుకు? ఇదంతా అదే అప్పుడు అదే కావాలనుకుంటే అప్పుడే పోయేటోళ్ళం కదా. ఇప్పుడున్న పవర్ కు ఇవాళ ఏదో పవర్ పోగానే బొంతు రామ్మోహన్ పవర్ గురించి పోయిండా, పదవి గురించి పోయిండానే అయ్యాల కూడా ఉండే, పోలేదు.
పదవి గురించి పవర్ గురించి కాదు పోయింది. ఇవాళ ఏదైతే ఉన్నాయో మీరు అన్న ఆత్మీయత, ఇవాళ ఒక సమస్య చెప్తే వినే పరిస్థితి లేకపోవడం, మాకన్నా డామినేట్గా కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీకి ఉద్యమానికి పెద్ద సంబంధం లేకుండా అన్ని మధ్యన వాళ్ళే తినడం, ఇవన్నీ కూడా భరించలేక ఓకే మనం కూడా ఇప్పుడు ఏదో వాళ్ళను వల్గర్గా తిట్టి నాకు అవకాశం రాలేదని మనం ఎక్కడ బయటికి రాలే. ఇవాళ మనకు మనం ఓకే సంజాయించుకొని ఓకే మన అవసరం తీరిపోయింది, మన బరువు మోయలేక ఉన్నది పరిస్థితి అన్నప్పుడు మన దారి మన భక్తు రాజకీయ పార్టీ అయింది, ఇది ఉద్యమ పార్టీ కాదని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఓకే మన దారి మనం ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కొన్ని రోజులు ఏదైతారు కళ్ళు నడక వచ్చినాక వాళ్ళు మాట్లాడు కాదు అని చేతులెత్తేసినప్పుడు వాళ్ళది వాళ్ళు ఇదవుతారు పరిస్థితి. మరి ఆ పరిస్థితికి వచ్చింది కావచ్చు అని చెప్పి మనం ఎవరిని నినాదించకుండా మన బాధకు మన ఎగ్జిస్టెన్స్ మనం ముంగడిపోవాలన్న దాంట్లో మాత్రమే మనం పార్టీ మారి ఇంకో అవకాశం కొరకు మనం. రామన్న మీరు స్ట్రేట్గా చెప్పండి, 2023 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మీకు ఉప్పల్ టికెట్ కనుక కేటాయించుంటే మీరు పార్టీ మారేవాళ్ళన్నా? ఇవాళ 23 టికెట్ గురించి కాదు, ఇవాళ పార్టీ మొత్తం కూడా ఇలా ప్రభుత్వం పోయినాక ఇప్పుడు నిర్ణయాల కూడా మీ గురించి చెప్పండి. మీ టికెట్ ఇచ్చి ఉంటే పార్టీ మారేవాళ్ళ ఈ పార్టీ? నేను పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మారలే. నేను ఏమంటానంటే టికెట్ ఇవ్వకపోతేనే మారలే, ఇత్తేందుకు మారుతాం? ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతేనే పార్టీ పరిస్థితి అర్థం చేసుకొని పార్టీకి మళ్ళీ అదే కేసీఆర్ గారు అంటే దాదాపు రాష్ట్రం మొత్తం 100 బహిరంగ సభలు ఆర్గనైజ్ చేసిన అంటున్నా. ఇస్తే పోయే విషయం పక్కకు పెట్టు, ఇవ్వకపోతేనే పోలేదంటే ఇత్తేందుకు పోతాం? ఇప్పుడు కూడా టికెట్ సమస్య కాదు, టికెట్ ఎవరికి ఇస్తురని. నాకు కాకపోతే నా తర్వాత ఉపేందర్ కష్టపడ్డాడు, ఉపేందర్కి ఇస్తున్నాం అంటే కూడా అర్థం చేసుకుంటాం. మళ్ళీ ఎవరికో ఇచ్చినోడికి ఇచ్చి తీసుకున్నప్పుడు ఇది ఇట్లా కాదు. మనం ఈ సమకాలీన రాజకీయాల్లో పనికిరాం కావచ్చు వాళ్ళ దృష్టిలో అన్నప్పుడు మనం నిందించకుండా మనం బయటకు వచ్చినాం అంతే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే కేసీఆర్ కేటీఆర్ గారు మిమ్మల్ని ఎందుకు హక్కున చేర్చుకున్నారు? 2014లో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్న వ్యక్తులు 2024 వచ్చేసరికి ఎందుకు పక్కన పెట్టడం జరిగిందని? నెత్తి మీద పెట్టుకోవడానికి ఇప్పుడు ఇవాళ దాదాపు 100 మంది కార్యకర్తలు ఉన్నారు, 100 మంది లీడర్ ఉన్నారు. ఇవాళ నాకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పనిచేసినప్పుడు ఎవరైతే పనిచేస్తారో దానికి ఉద్యమంలో ఉన్నప్పుడు దాన్ని ముందు చూసుకుంటూ పోతారు. పోనీ నాకన్నా బాగా పనిచేసిన నా బాడీలో కానీ లేకపోతే పార్టీలో ఇంకో వ్యవస్థలో కానీ చాలామంది ఉంటారు. మరి వాళ్ళు కూడా ఎందుకు ముందుకు రాలేదంటే వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు, అక్కడ గ్రౌండ్లో ఏది అవసరమో దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం కాబట్టి ముందు దోసే ప్రయత్నం చేశారు. ఇలా పదవుల కాడికి వచ్చరికి కొన్ని దుక్కుల అధికారం వచ్చరికి పదవుల కాడికి వచ్చరికి ఒక టైప్ ఆఫ్ వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం ఊరికే గొడవలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్లు వద్దు అనే దాంట్లో మనం సైడ్ కావడం జరిగింది. ఉద్యమంలో విద్యార్థి దశలో కానీ యూత్ వింగ్ ఆర్గనైజేషన్లో కానీ యాజిటేషన్స్ కానీ బహిరంగ సభలు కానీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కానీ దేంట్లో కూడా బొంతరాము ముందుగా ఉన్నాడు. నెత్తిన పెట్టుకోవడం నేను ఏమంటున్నా పని చేస్తేనే నెత్తిన పెట్టుకుంటారు. పనికి మాలిలోని ఏ పార్టీ ఏ నాయకుడు కూడా నెత్తిన పెట్టుకోవాలి. ఇవాళ నేను పదవిస్తే ఇంట్లో చెదరేసుకొని పనుకుంటా దుప్పటేసుకొని పనుకుంటా అంటే ఇంకోనికి అవకాశం ఇస్తారు. ఎక్కడా కూడా బాధ్యత ఇస్తే పదవి ఇస్తే దాన్ని పదవిని బాధ్యతలాగా తీసుకున్నాం తప్పితే పదవిని బరువులాగా తీసుకొని దుప్పటి కప్పుకొని పనుకుంటే ఏ నాయకుడు నెత్తిన పెట్టుకోడు. ఎందుకంటే అవసరం లేదు. ఇలా దాన్ని పార్టీని వ్యవస్థను ముందు తీసుకోవడానికి బాధ్యత ఇచ్చినప్పుడు అది చేతగానప్పుడు మరి వాళ్ళు ఇంకో వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకున్నా నేను పార్టీని నెత్తిన పెట్టుకున్నా ఏదైనా ఒక సమాంతరంగా వ్యవస్థ కొరకు పార్టీ కొరకు ఇలా ప్రభుత్వంలో ఉన్నా కూడా హైదరాబాద్ మేయర్గా అవకాశం ఇచ్చారు. తొలి మేయర్గా అవకాశం ఇస్తే ఇవాళ ఒక ఎంపీటీసో సర్పంచో చిన్నపాటి నాయకుడు ఇంకో ఏదైనా పదవి ఇస్తేనే 6 నెలలకు 3 నెలలకు ఏదో రకమైన ఆరోపణలు వచ్చి పంచాయతీలు వచ్చి అవిశ్వాసాలు అవన్నీ పెడుతున్నారు. కాబట్టి 5 ఏళ్ళ హైదరాబాద్ మేయర్ దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న దాంట్లో ఎక్కడ ఎవరితో ఒక పని తిట్టించుకోలే, ఎక్కడ పని చేయలేదని అనిపించుకోలే, ఎక్కడ ఎలిగేషన్స్ నీకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా అయ్యో బొందరామోహన్ లేని లోటు ఇలా కనబడుతుందనే పరిస్థితికి తీసుకొచ్చి అంతగా పనిచేసిన తప్పితే ఎక్కడ చేయలే. అయినప్పుడు ఆరోపించి కామెంట్ చేసే దమ్ము ధైర్యం ఎవడికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే మరీ తెల్ల బట్టలు వేసుకొని పోతా అంటే ఒక్కటన్నా మరకలేకపోతే బాగుండదని కామెంట్లో ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తే ఎవ్వరు ఏం ఎలిగేషన్ చేసినా దానికి నిరూపిస్తే దానికి మనం బాధ్యత వహిస్తానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఓసారి నచ్చదు. అంటే ఏంది ఇంత ఊవెత్తున ఏం లేకుండా ఏదో ఎదురు లేకుండా పోతుండే అనే దాంట్లో కొంతమందికి కూడా నచ్చదు. అంటే అందరు ఒకే రకంగా ఉండరు కదా. సినిమా అన్నప్పుడు విలను హీరోయిన్ కామెడియన్ అంతా ఉంటారు కాబట్టి మరీ ఇంత పిల్లగాడు ఇంత ఇదిగా పోతుండే ఏంది ఇంత వైట్ బట్టలు వేసుకొని ఒక మరక లేకుండా పోతుండే అనే దాంట్లో చేసే ప్రయత్నం చేస్తారు. సరే ఎనుకుపోతా అంటే కుక్కలు మొరుగుతుంటాయి కాబట్టి వాటన్నింటినీ పట్టించుకుంటే బాగుండదు. ఇలా ఏ నాయకుడైనా ఏ బాధ్యత పోయి చెప్పినా మరి అదేవిధంగా ముందుకు పోవాలన్న దాంట్లో
ఇవాళ పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్ ఒకటే ఒక మాటలు ఏం చెప్తారన్న? పార్టీలో రాజకీయంలో పనిచేస్తున్నప్పుడు ఆస్పిరేషన్లు కంపల్సరీ ఉంటాయి. మన సమాజ సేవ చేస్తున్నాం ఒకటే ఉంటుంది, రాజకీయంలో ఉంటుందో సమాజ సేవతో పాటు రాజకీయ ఆస్పిరేషన్స్ రెండు ఉంటాయి దాంట్లో. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం తర్వాత మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తలేదా? అదే గతంలో బీఆర్ఎస్ నాయకులలో మీకు సుభాష్ రెడ్డి గారు లేదంటే ఒకరిద్దరు క్యాండిడేట్లు మీకు పోటీగా ఉంటుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి అదే ఉప్పల్ నుంచి రజితా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఇట్లా 2-3 ఉన్నారు కదా, మరి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కదా? రాజకీయంలో 10 మంది పోటీలు ఉంటారు, 10 మందిలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇది కాకపోతే ఇంకోటి అవకాశం ఇస్తాం, ఇప్పుడు మీరు పార్టీకి పనిచేయండి, తర్వాత ఇంకేదైనా ఇది చేస్తామని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడడంలో ఆ ఓపిక అవన్నీ ఉంటే ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళి ఎవరు కూడా పోయే పరిస్థితి ఉండదు. పార్టీ మారడానికి ఓన్లీ పదవులు ఒకటే కారణం కాదు, మాట్లాడే విధానం కానీ టైం కేటాయించి అభిమానం ప్రేమ చూపెట్టే ఇవన్నీ కూడా కారణం అవుతాయి. ఒకవేళ మీరు ఎన్నో ఏళ్ళుగా పార్టీలో నిజంగా మీరు ఇబ్బందులు పడుకుంటూ వస్తే కొన్నేళ్ళు ఆగి ఉండొచ్చు కదా, పరిస్థితులు చూసి ఉండొచ్చు కదా, ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 1-2 నెలలైనా ఇంత స్పాట్గా మీకు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? ఒక రాజకీయంలో దాదాపు ఒక 20-25 ఏళ్ళు వచ్చినాకనే ఒక మోస్తారు రాజకీయం నడుతుంది ఏ వ్యక్తికైనా. అది ఒక మనిషి 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇది చాలా ఎక్కువ టైం కదా, దాదాపు 24 ఏళ్ళు. మీకు 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం, సుదీర్ఘ రాజకీయం. 3 సార్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 సార్లు కాలే. సరే హైదరాబాద్ మేయర్ ఇచ్చారు, దాన్ని పార్టీ ఉపయోగానికి ఇలా పార్టీ ప్రతిష్టతకు పనిచేసినాం. మరొకసారి రెన్యువల్ చేస్తారని చెప్పినాం, కాలే. ఇప్పుడు ప్రభుత్వం పోయినాక కూడా ఇప్పుడు ఇంకొద్ది ఎక్కువ బాగా మంచి పేరు ఉన్న వాళ్ళకో లేకపోతే ఏం మచ్చలేని వాళ్ళకో హైదరాబాద్ నగరానికి సేవ చేసిన వాళ్ళకో ఇస్తే బాగుంటుంది, ఎక్కడో అక్కడ అవకాశం ఏమని చెప్పినాం. అయినా ఇవ్వలేకపోతాను, మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒప్పుకోబట్టం అంటే ఈ 24 ఏళ్లతో పాటు ఇంకో 5 ఏళ్ళు కూడా పడదు అంటే అది చాలా ఎక్కువ. ఒక 25-30 ఏళ్ళు ఓపిక. మరి బొంతు రామ్మోహన్ని ఢీకొట్టే అంత ఉద్యమ నాయకులు, ఆయనని వెనక పక్కన పెట్టే అంత మీకంటే ఉద్యమం చేసిన నాయకులు ఉన్నారు. ఇంట్లో ఉన్నోనికి మళ్ళీ ఇచ్చాడు కన్నా కొత్తోనికి ఇచ్చిన నయమే కదా. ఇంట్లో 2 పదవులు 1 పదవి 3 పదవులు ఒక్కొక్కరికి 3 సార్లు 4 సార్లు ఇచ్చిన కన్నా పార్టీలో కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓసారి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా తీసుకొచ్చి ఇస్తారు. అట్లా ఫ్రెష్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు, అవకాశం లేని వాడు ఉన్నాడు, వానికి అకామిడేట్ చేస్తా ఉంటే అట్లా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు ఇంత ప్రధానంగా అసెంబ్లీకి వెళ్ళాలి, నేను ఎమ్మెల్యే గోల్ పెట్టుకున్నాడు అంటే ఎవరికైనా రాజకీయంలో చేసినప్పుడు అల్టిమేట్ గోల్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ పని చేయాలనేది జనరల్ గా ఉంటది. ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకు అదే ఉంటది. కానీ మేయర్ అనేది పెద్ద పదవి కదా ఎమ్మెల్యే కంటే. అవును, నేనేమంటానంటే ఒకసారి 2014లో అడిగినాం, ఇవ్వలేదు. 2016లో మేయర్ ఇచ్చారు, దానికి మనం ఎక్కడ కూడా మచ్చ లేకుండా పనిచేసినాం. చేసినప్పుడు 2018లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పి పని చేసుకున్నాం, కాలేదు. ఈక్వేషన్లో ఇంకో ఉద్యమకారుడు ఉండే మా సుభాష్ రెడ్డి ఆయనకి ఇచ్చిండు, ఓకే పని చేసినాం. సరే, మీకు బీఆర్ఎస్ గుర్తించలేదని మీరు పార్టీ మారారు. ఇప్పుడు మీరు మారిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తుంది అంటే ఏం చెప్తారు? నేనేమంటానంటే తల్లి ఇలా మనం ఒక తల్లిలాగా గుర్తించి దీనికి గుర్తించలేదు, ఇంకో కాడికి పోయినప్పుడు వాళ్ళు గుర్తించే కాడికి గుర్తిస్తారు. గుర్తించకుండా మనకు ఈడ పడలేక ఇంకో కాడికి పోయినప్పుడు, ఈడ మనం ఇవ్వడలేక ఇంకో కాడికి పోయినప్పుడు అర్థం చేసుకుని ఉండాల్సి వస్తుంది. అక్కడ బోంగర నాకేదో అవకాశాలు కావాలి, లేకపోతే మనం వాళ్ళని నిందించలేము. ఇలా ఒక మనం 24 ఏళ్ళు పనిచేసి సమానం మీరే చెప్పారు, అక్కడికి పోయి మనం కావాల్సినంతగా అడగలేము అని అన్నారు. బీఆర్ఎస్ కొట్లాడడం కంటే అక్కడికి వెళ్ళి ఏమంటానంటే పదవి కొరకు కాదు, ఇలా పదవి ఇవ్వకపోయినా అడ్జస్ట్ అయి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాట్లాడడానికి మాటలు కరువైనప్పుడు ఇంకేం చేస్తాం. కాబట్టి అక్కడ పదవి ఉన్నా లేకున్నా బాధ్యత ఏదిస్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కంపేరింగ్ టు నేషనల్ పార్టీస్ ఏదైనా కొంత స్వేచ్ఛగా ఉంటుంది. ఇవాళ కాబట్టి రేపు ఏదో ఒక రకంగా ముందుకు పోయి పనిచేస్తాను కదా, ఇవాళ పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా పదవులు ఒకటే క్రైటీరియా అయితే 24 ఏళ్ళల్లో మొత్తం పదవుల గురించే కాదు కదా. ఇవాళ ఉద్యమం కాలంలో పదవులు అనేటి బాధ్యతలు, బరువులు, ఒత్తిళ్లు, ఎన్కౌంటర్ చేస్తాను, పీడీ యాక్ట్ పెడతాన్నారు, జైలుకు పోయినావు, కేసులు అయినాయి, అన్నీ కూడా భరించినాం కదా. ఒక బాధ్యత పదవీయంగానే ఇలా ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్కి ఏం తక్కువ చేసిందంటే, బీఆర్ఎస్ పార్టీలో బొంతు రామ్మోహన్ కన్నా బాగా ఎక్కువ ఎదుర్కొని ఎక్కువ 4 కేసులు ఎక్కువ 4 సార్లు ఎక్కువ జైలు పోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు నీకన్నా నేను ఎక్కువ పోయినా నీకన్నా నేను ఎక్కువ చేసిన వస్తే దేనికైనా సిద్ధం. మీరు పార్టీ మారిన తర్వాత మీ గురించి తెలియని వ్యక్తులు కావచ్చు, తెలిసిన వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారంటే పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిండు, ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసిపోయిండు, క్రెడిబిలిటీ లేని నాయకుడు బొంతు రామ్మోహన్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఇది వాస్తవం. తీసుకొచ్చి మనం తెలంగాణ భవన్ ముంగట 10 మంది మొదటి నుంచి పనిచేసిన తీసుకుపడితే చెప్పు తీసుకొని అంటారు ఎవడన్నా. రాజభోగాలు అనుభవిస్తే అప్పుడే అనుభవిస్తాం కదా. 14 సంవత్సరాలకు ఇన్ని ఒత్తిళ్ళు ఎందుకు అయ్యాం? దాదాపు 6 సార్లు జైలుకు పోయినాం. జైలుకి ఎందుకు పోదు? ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఉన్నప్పుడు ఎంతో మంది పార్టీ మారి రాజభోగాలు అనుభవిస్తానికి అనుభవించాల్సిన సమయం అనుభవించకుండా మనం దానికి ప్రలోభానికి తలొగ్గకుండా పనిచేసి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసి రాజభోగాలు ఎప్పుడు కూడా ఎక్కడా అనుభవించింది లేదు. ఇలా ప్రభుత్వంలో ఉన్నా కూడా ఉద్యమం లెక్కనే పనిచేసిన సందర్భం ఉంది. మీరు అన్నట్టుగా మాతో పాటు పనిచేసిన వాళ్ళల్లో ఇలా ఉద్యమంలో కానీ పార్టీలో కానీ ఎవడి బరువు ఎవరి బాధ ఎవరికి వాడు తెలుసు. లేకుండా ఏదో న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండేవాడు, ఏమీ అవగాహన లేకుండా ఓన్లీ అయ్యో ప్రభుత్వం పోయింది కదా అంటే వానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోయినప్పటి వరకే వానికి ఆ ఎపిసోడ్ తెలుసు తప్ప అంతకుముందు ఎపిసోడ్ తెలియక మాట్లాడతారు అంతే. ఇవాళ 24 ఏళ్ళు పని చేస్తే నాకు గదే పదవి వచ్చింది, 24 గంటలు పని చేయలేదు ఇంకొక ఆమె కూడా గదే పదవి వచ్చింది. సరే మీరు చెప్తారు కదా 24 ఏళ్లుగా నమ్ముకొని పనిచేసిన పార్టీలో తగిన గౌరవం రాలేదు, తగిన మీకు గౌరవం రాలేదని మీరు బాధపడి పార్టీ మారారు. 24 ఏళ్లుగా కష్టపడ్డ పార్టీలోనే మీకు గౌరవం దక్కకపోతే 2 రోజులు అవుతుంది మీరు పార్టీలోకి జిల్లా గౌరవం దక్కుతుందని మీరు ఎట్లా పగటిగా? నేను అందుకనే గౌరవం దక్కలేదని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను నిందిస్తలేదు అంటనా. నాకు బాధ అనిపించింది, ఇక్కడ ఇంట్లో నాకు బాధ అనిపించింది. ఎక్కడన్నా 20 ఏళ్ళుగా దక్కని గౌరవం ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవమానం ఎదుర్కోలేం కదా, గౌరవం దక్కకుండా అవమానం ఎదుర్కోలేం కదా. కాబట్టి దానికి కాంగ్రెస్ లో ఉండవా అవమానాలు? దానికి ఇప్పుడు దానికి అవమానాలు ఎందుకు? స్వేచ్ఛ ఉంటది, పదవి వస్తుంది, కనీసం మర్యాద మాట్లాడుకుని తిరిగి దాన్ని చేసే అంత ఉంటది. వెళ్తారా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు? డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడతాం. పనులు పదవుల సంగతి పక్కకు పెట్టు, అవన్నీ ముఖ్యం కాదు. వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టుగా ఏంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏం తక్కువ చేసింది ఏం తక్కువ. అరే నేను ఏమంటానంటే ఏమి చేయని ఎదవలకు 2 సార్లు 3 సార్లు ఇచ్చినప్పుడు బొంతరామ్మకు 2వ అడుగుతానే అంతగానో నొప్పి ఏమైతుంది మాట్లాడే నా కొడుకులకు, అది నాకు అర్థం కావట్లేదు. ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? అరే నేను ఏమంటానంటే ఏమి పని చేయనోనికి, ఉద్యమానికి సంబంధం లేనోనికి, ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయనోనికి 2 సార్లు 3 సార్లు ఇచ్చినప్పుడు నాకు 2వసారి ఇస్తేనే ఈ కామెంట్ చేసేవానికి ఏమైతుంది? రామన్న మీకు ఎప్పుడు అనిపించలేదా వాళ్ళు చదువుకోలేదు, ఇంకిత జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిర్రు, వీళ్ళు చెప్పినట్టు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, నేను విద్యావంతుడిని చదువుకున్న ఉద్యమకారుని కాబట్టి నేను నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతా కాబట్టి వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అంటే చాలా మంది ఉద్యమకారులకు అదే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇవాళ ఏం అర్హత ఉందని ఒక ఎమ్మెల్యే ఉండే 14లో 18లో టికెట్ ఇస్తే 19 మన 23 ఇవ్వకపోతే అమ్మని బూతులు తిట్టిపోయింది ఆమె. ఇంకొక ఎంపీ అవకాశం అయితే ఇంకొక ఆయన తిట్టిపోయాడు, ఇంకొక ఆయన తిట్టిపోయాడు. అరే నేను ఏమంటానంటే ఒకసారి ఇచ్చి 2 సార్లు లేకపోతే తిట్టిపోతుంటే ఇన్నిసార్లు లేకపోయినా పార్టీకే కట్టుబడి ఉన్నప్పుడు మంచిగా మనిషిని మంచిగా చూసుకోవడానికి కూడా చెప్పింది వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలో నేను బయటకు వస్తే బొంతరామ్మోహన్కి ఏం బాధ బయటకు వచ్చిండో బొంతరామ్మోహన్కి తెలుసు, మాట్లాడే వేదవులకు ఏం తెలుసు, వాళ్ళకి ఏం సంబంధం? ఇంకోటి మీరు పార్టీ 3-4 రోజులు అవుతుంది మీరు పార్టీ చేంజ్ అయిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో విద్యార్థి నాయకుడిగా ఉండే 20 ఏళ్ల కింద రామ్మోహన్ అప్పుడు ఏముండే ఆయనకు, ఈరోజు ఇంత హైదరాబాద్ నగరాలలో విల్లాలు బంగ్లాలు ఎట్లా వచ్చినాయి, ఆయన రూపాయి అవినీతి చేయందే వచ్చిందా, ఆయన మేయర్గా ఉన్నప్పుడు ₹1 తినలేదా అని మీ బీఆర్ఎస్ గతంలో ఉన్న మీ నాయకులే మాట్లాడారు. నేను ఏమంటానంటే ఒక మెసేజ్ టైప్ చేస్తానికి ఒక 10 సెకండ్లు పడుతుంది. ఆ సన్నాసి ఎదవ నా కొడుకు ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఇంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఛాయ్ అమ్మే మోడీ ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండు. ఇలా ఆయనకి ఎన్ని ఆస్తులు ఎక్కడంటే ఎక్కడున్నాయి కూడా ఎవరిని తెలియదు. ఇలా బొంతరామ్మోహన్కి ఎక్కడ వెళ్ళాలని ఎక్కడ ఆస్తులు ఏంటంటే చూసి లెక్కబెట్టి ఇది బొంతరామ్మోహన్ పేరు మీద ఉంది, ఇది బొంతరామ్మోహన్ సంబంధించిన తమ్ముని పేరు మీద ఉంది, పోయి చూసి మాట్లాడాలి. కానీ ఆ 10 సెకండ్ల మెసేజ్ టైప్ చేస్తానికి అంత వెదవలెక్క ఆలోచించి పెడితే వాస్తవాలు చూడాలి అంటున్నాను. అనేది ఏంటంటే ఎవడి నొప్పి ఎవడి కడుపు నొప్పి వాడికి, నా కడుపులో ఏం నొప్పి ఉందో నేను దానికి తగ్గట్టుగా టాబ్లెట్ తీసుకుంటా, నువ్వెవడు అననీకి, నన్ను నువ్వు భరించకపోవడానికి నువ్వెవడు నన్ను భరించ. నేను ఇప్పుడు ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అధిష్టానం తిట్టి నేను రాలే, నాకు అక్కడ కంఫర్టబుల్గా లేదు. నేను 24 ఏళ్ళు పనిచేసినంటే కంఫర్టబుల్గా ఉన్నా లేకున్నా ఒత్తిళ్లకు అన్నిటికీ అనుభవించుకొని నేను పనిచేసిన, నేను వాళ్ళని తిట్టి రాలే, నాకు అక్కడ అవకాశాలు రాలే, ఇచ్చే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు కావచ్చు, మోచే బరువు వాళ్ళకు కూడా లేదు కావచ్చు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, తీసుకున్న వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి అది నచ్చక నేను వచ్చిన దానికి నేను ఎవరిని కొట్టలేవని తిట్టలే కదా, వీడికే నొప్పి అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అన్న, ఇక్కడ పార్టీ మారడానికి ఎన్ని కోట్లు తీసుకున్నాడు రామ్మోహన్ గారు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ రకమైన ఏమన్నా పరిస్థితులు వచ్చినాయా మీ దగ్గర? వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మడి తిరుగుతారు, ఎన్ని కోట్లు తీసుకున్నాడు ఇది అవుతాడు, ఇలా నా దగ్గర ఏముందని నాకు కోట్లు ఇస్తారు.
నేను ఎమ్మెల్యేనా మంత్రినా లేకపోతే నా దగ్గర ఏమైనా పెద్ద నేను గనులు అసలు నా వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమి లబ్ధి చేకూరుతుందని నాకు పైసలు ఇచ్చి తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎవడు ఏ స్థాయి చేయరైనా బేషరతుగా వచ్చి జైన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటున్నాడు. ఏదైనా అవకాశం ఉంటే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు క్లియర్గా చెప్పారు. నా వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఇస్తారు అని అన్నారు. అసలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో మీకు ఏం పదవులు వస్తాయి, లేదంటే ఏం అవకాశాలు వస్తాయని మీరు పార్టీ మారిరన్నా? నేనేమంటానంటే నాకు ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నాకు ఇక్కడ అవకాశం మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడి ఇది చేస్తున్నా ఇది చేయలేకపోతున్నా చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి నేను వాళ్ళని నిందించకుండా నేను అక్కడ పోయింది. నా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉపయోగం అని ఇవాళ పైసలు మీరు చెప్తున్నట్టు మీకు ఆత్మాభిమానం దెబ్బతింటే 2023లో మీకు టికెట్ రాక మీరు అనౌన్స్ చేయక తెల్లారే మీరు పార్టీ మారితే తెలంగాణ రాష్ట్రంలో మీ పట్ల ఒక గౌరవప్రదమైన నిర్ణయానికి ఉంటుండే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారారు కాబట్టి కొంతవరకు రాంగ్ మెసేజ్ పోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా తిప్పి కొడతారు అంటున్నాను. నేను ఏమంటానంటే 23 తర్వాత కూడా రాకపోతే కూడా పార్టీకే ఇప్పుడు రాకపోతే కూడా పార్టీకే పనిచేద్దు నువ్వు. కానీ ఇచ్చిన వాళ్ళకే ఇస్తానికి ఆల్రెడీ పూనుకున్నాక అప్పుడు మాత్రమే ఓహో అసలు మనం అనేది ఫిట్గా కావచ్చు అనేది. అంటే నాకు నేను ఇబ్బంది పడితే కూడా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీరు అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు ఇచ్చింది ఆఫర్ ఇచ్చింది తీసుకున్నారంటే ఆఫర్ ఇస్తానికి నా దగ్గర ఏమన్నా ఇప్పుడు పదవిలో లేను. నేను పదవిలో లేనప్పుడు నేను పార్టీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నమ్మి దానికి రాజకీయం చేసుకుంటా పార్టీలో సేవ చేసుకుంటా ముంగడు పోతాం. వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ పోస్టులో ఏదైనా ఫిట్ అయితే ఇస్తాం చేస్తే అప్పటిదాకా నేను ఓపికబట్టి నా పని నేను చేసుకుంటూ పోతా అని చెప్పి నేను దాని మీద తప్పితే కోట్లు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కడిది, సందర్భం ఎక్కడిది? ఇవాళ అట్లా పోతే మరి పదవులు ఉన్నోడు పోతే ఎన్ని కోట్లు ఇస్తారు? ఇంతకుముందు మరి బీఆర్ఎస్లకు వచ్చి పదవులు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇది అక్కడ రాజకీయ సందర్భంలో ఇదైతే తప్పితే ఎక్కడ కూడా పైసలు ఇచ్చి రాజకీయ పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాకు నచ్చి నేను పోయి కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడానికో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికో నేను సిద్ధంగా పోయినా. దానికి అరే నువ్వు నొప్పి అయినా కూడా గిచ్చితే గిచ్చించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, కానీ నువ్వు ఎందుకు మారుతావు అంటే నేను కట్టబానిసని కాదు కట్టప్పని కాదు. అరే నేను ఏమంటానంటే నాకు నచ్చిన పార్టీలకు నాకు అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ కానప్పుడు నేను పోతున్నా. అట్లా నేను ఎవరినో నిందించి కొట్లాడి తిట్టి నేను పోవట్లేదు కదా అన్న. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏదో ప్రతిపక్ష నాయకు అవతల పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి విమర్శించాలని కాకుండా ఈ 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో లేదా మీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదా అంటే మీరు అవునని చెప్తారా అన్న, చెప్పగలుగుతారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నప్పుడు వేసినాం, రోడ్లు శానిటేషన్ కొత్త వెహికల్స్ ఇచ్చినాం, చెరువులు అభివృద్ధి చేసినాం, ఇవన్నీ చేసినాం. ఎందుకు చేసిన వాటిల్లో కొన్ని సరిగ్గా చేయలేదు, వాటిలో విధానాలు సరిగా పాటించలేదు, కొన్ని మిస్యూజ్ అయినాయి అనేది ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేది ఏదైతుందో పనులైనవి. పనులలో చేసే విధానంలో ఇంకొన్ని మేజర్ వాటిలలో ఆ విధానాలు పాటించడంలో సరిగ్గా పాటించలేదు. వాటి వల్ల కొన్నిట్లో కొన్ని ఉపయోగమైనవి, కొన్ని ఉపయోగం కాలేదనేది ఇలా వచ్చే విమర్శ. సరే, మీరు పార్టీ మారిన తర్వాత 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, అది కూడా కాదు. కానీ మీకు రాజకీయం నేర్పించిన పార్టీ ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళి విద్యార్థి దశల నుంచి ఉన్నారు. మీకు జీవితాన్ని ఇచ్చిన పార్టీని కాదని మారుతున్నా అనే సందర్భం వచ్చినప్పుడు మీకు వ్యక్తిగతంగా కొంతవరకు బాధ అనిపించిందా అన్న? డెఫినెట్గా అనిపిస్తుంది. ఇవాళ మనం ఈ పార్టీ ఎదుగుదలకు ఈ ప్రభుత్వంలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ ఇవన్నీ పనిచేసినప్పుడు మనకు దానికి ఆదరణ ఇవన్నీ కూడా కరువై ఇవాళ 1 నెల 2 నెలలు మనం వెయిట్ చేసినాక కూడా ఇంకా ఏదన్నా పార్టీలో మంచిగా పనిచేసే ఇదో లేదంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ దీంట్లో ఏదైనా అవకాశము ఏది ఇచ్చినా కూడా మన సిన్సియర్గా పార్టీ కట్టుబడి మొగడవాలంటే దానికి మాట్లాడటానికి కానీ దానికి టైం ఇస్తానికి కానీ ఇవాళ బొంతు రామ్మోహన్ ఈ స్థాయిలో పనిచేసిండు బాగా దగ్గర అది అనుకుంటే మరి వారికి కూడా మనం నారాజుగా ఉన్నామని కొంత ఇబ్బందికరంగా ఉన్నామని తెలుసు. మరి పిలిచి అట్లా కాదు ఇట్లా మాట్లాడే విధానం ఉంటే మన పార్టీ పదవుల గురించే ఏదో అధికారం వచ్చింది, అధికారం రాగానే ఏముంటది? ఇలా ఆరోపించే వాళ్ళందరికీ కూడా 10 ఏళ్లలో చాలా మంది మన దగ్గరకు వచ్చారు. చాలా రకాల ఏదో రకంగా వాళ్ళకు మాట సాయమో ఇంకో సాయమో పనో ఏదో ఒకటి ఏదో సీట్లు హాస్పిటల్స్ ఏదో ఒకటి చేసినాం. మరి వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఈ కామెంట్ చూడాలి, ఈ కామెంట్ పెట్టరు వాళ్ళు.
వీళ్ళు ఏదైతే ఉందో న్యూట్రల్గా ఉండి ఎక్కడో కాడ కూర్చొని ఒక నిమిషం ఒక మెసేజే కదా, ఒకటి నెగిటివ్గానో ఒకటి పాజిటివ్గానో పడెత్తే అయిపోద్ది కదా. వాడు దానికి వాడిని కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు. కాబట్టి ఒక కామెంట్ పడేస్తే నా పైచాచిక ఆనందం ఉంటుంది అనే దాంట్లో ఇదైతే ఉంటుంది. మీరు కూడా సేమ్ కేసీఆర్ గారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు కదా, అంటే మీకు బాగా వంట పట్టినట్టుంది ఆయన రాజకీయం. మనం కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఇలా మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏది కానీ అది ఇలా సమకాలీన సమాజానికి ఏది అవసరమో మనం ఏది నడుతుందో అది మాట్లాడతాం అంతే. ఇలా కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, ఇంకోట ఇలా నరేంద్ర మోడీ ఇదని కాదు. నేనేమంటానంటే ఆ కామెంట్లు సోషల్ మీడియాలో మీరు అన్నట్టు కామెంట్లు పెట్టేవారు కానీ లేకపోతే మీడియాలో మాట్లాడేవారు కానీ ఒక్క నిమిషం వెనక్కి ఒక స్టెప్ వెనక్కేసి ఎవరికి ఏ బాధ అయితే మరి ఎందుకు పార్టీ మారారు, ఎవరికి ఏ బాధ అయితే ఏ డిసిజన్ తీసుకురో ఒక నిమిషం ఆలోచించి లేకపోతే నాయమట్టున నలుగురిని మాట్లాడి లేకపోతే ఆయన మట్టున నలుగురు మాట్లాడితే ఈ రాదు. వాడికి అదంతా సంబంధం లేదు. నువ్వు ముంగట మైక్ పెడితే మాట్లాడడం లేదా ముంగట ఏదో సోషల్ మీడియాలో ఏదైనా ఉంటే ఓ 10 సెకండ్లు కామెంట్ పడితే వాడు చూసుకుంటాడు. రైట్ అన్న, మీరు డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అయినట్టు కూడా ఏం కనిపించలేదు. మొదటగా రేవంత్ రెడ్డి గారితో సమీక్ష ఇచ్చిన తర్వాత ఈ వార్త హైకమాండ్ దగ్గరికి వెళ్ళే ఉంటుంది, పక్క వెళ్ళదు అనేది లేదు కదా. మరి హైకమాండ్ నుంచి కేటీఆర్ గారి దగ్గర నుంచి కానీ అన్న ఒకసారి రా మాట్లాడదాం ఏంది అనే ఒక ఇటువంటి పరిస్థితులు ఏమన్నా లేవా మీ దగ్గర? నేను అనేది అదే, ఇప్పుడు ఈ గ్యాబ్లో మీరు అన్న గ్యాబ్లో నాకేం రాయబారా లేదు అని మాట్లాడదాం అన్నది లేదు. ఆ సందర్భమే ఉత్పన్నం కాలేదు అన్నప్పుడు ఇక ఈ బరువు చాలు అనుకున్నప్పుడే కదా నేను అనేది అదే. చాలా మందికి బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేంజ్ అవ్వడం నచ్చలేదు. ఓకే, నా మీద అది ప్రేమ కావచ్చు, సైకిక్ ఆనందం కావచ్చు. మరి మీరు అన్నట్టు దానికి దీనికి 1 వీక్ గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ లో మరి ఈ సోషల్ మీడియాలో కామెంట్లు ఉండాలి అనుకుంటే కనీసం పిలిచి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతులు కానీ లేకపోతే అధిష్టానం కానీ ఇంకోలు కానీ నేను ఉండాలని పదవులు ముఖ్యం కాదు, అది కాదు మనకు కలిసి మాట్లాడే ప్రయత్నం. కాబట్టి ఆ సందర్భం ఉత్పన్నం కాలేదు. ఆ సందర్భం లేదు అన్నప్పుడు ఓకే యూ కెన్ గో అన్నట్టే దాన్ని మనం భావించాలి. నాకు నమ్మకం ఉన్న నమ్మిన పార్టీ ఒక పార్టీ నమ్ముకొని మనం ముంగడిపోతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా ఏదో ఒకటి మనకు ముంగడి పోదాం అన్న దాంట్లో ఆయన నాయకత్వాన్ని నమ్మి ఆయన నమ్మి ముంగడిపోతున్నాం అంతే. ఇవాళ వాళ్ళకు ఆ గ్యాబ్లో ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. చేయనప్పుడు వాళ్ళని పోయి మనం బతలాడే పరిస్థితి కూడా ఉండదు కదా. కాబట్టి వాళ్లకు ఆ గ్యాప్ సరిపోద్ది. మన బంధాన్ని ఉంచుకోవాలనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. పొమ్మన లేక పొగబెట్టినట్టే పరిస్థితులు అనుకోవచ్చా? నేను వాళ్ళని విమర్శించదలుచుకోలే. నా బాధకు నేను అక్కడ ఉండలేక నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడానికి నేను పోయినా. దాని కడుపు నొప్పి ఎవరున్నాయి, దానివల్ల ఎవరికన్నా ఫైనాన్షియల్ ఇబ్బందో మానసిక ఇబ్బందో ఫిజికల్ ఇబ్బంది ఎవరైనా వస్తే నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా. కానీ 10 సెకండ్ల సునకానందం నయనానందం గురించి అనవసరంగా టీవీలలో డిబేట్లు కూడా పెట్టే సందర్భాలు వచ్చినాయి అంటున్నా నేను. డిబేట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు మీ గురించి. డిబేట్లు పెట్టిన వాళ్ళు, డిబేట్లు మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాడ నొప్పి అవుతుంది, ఎక్కడో కాడ బాధ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా బాధ అవుతుంది. దానికి వెనక కొంచెం పోయి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. రైట్ అన్న, మీరు ఇన్నేళ్లుగా ఉద్యమంతో మీకు పేగ అనుబంధం ఉంది, అన్ని చేసినారు. కేసీఆర్ గారిని మీరు విమర్శించాలని కాకుండా ఆయనలో మీకు నచ్చిన వ్యక్తిత్వం ఏదన్నా ఉంది అని అంటే ఏం చెప్తారన్న? డెఫినెట్గా ఏమంటే సమకాలీన రాజకీయాల్లో రాజకీయ చిత్రత కానీ ఎన్నోసార్లు కింద పడిపోయింది అనుకున్న ఉద్యమాన్ని పైకి లేపడంలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో మనకు సామాజిక వనరుల మీద కానీ ఈ అన్నిటి మీద అనేకమైన అనుభవం మరి కేసీఆర్ గారికి అనేకంగా ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు ఒకటే బాధ ఏంటంటే ప్రతి విషయంలో ఆయన సూక్ష్మంగా పరిస్థితి సూక్ష్మంగా అవన్నీ తెలుసు. అది కొంత కార్యకర్తల బాధలు కూడా కొంత దాని అదే కాన్సన్ట్రేషన్ కొంత టైం ఇస్తే ఎప్పుడు కూడా ఈ బాధ వచ్చేది కాదు. బొంతు రామ్మోహన్ గారు, మీరు బాధపడుతున్నారు, పార్టీలో కొంచెం అసంతృప్తి ఉన్నారనే వార్త కేసీఆర్ గారి దగ్గర వెళ్ళి ఉండకపోయి ఉండొచ్చునా? మీరు అన్న ముఖ్యమంత్రిని కలిసి వచ్చినాక అన్న పోయి ఉంటుంది కదా, అన్ని పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది కదా, గతంలో కాకుండా ఇప్పుడన్నా వెళ్ళి ఉండాలి. కాబట్టి నథింగ్ డూయింగ్ ఎందుకు అట్లా మనకు ఎన్ని రోజుల కాంచి పనిచేసారు కదా మరి అని చెప్పి రాము ఎందుకు ఏంది ఇదంతా అంటే మీరు ఉండేవాళ్ళ ఉండేవాళ్ళం మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమైంది కదా. ఓకే, ఆ సందర్భం ఎట్లుండేనో కదా. ఉందా అన్న మీకు నమ్మకం ఉందా? కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా కావచ్చు, హామీలన్నీ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది ఈ బాధ్యతనని? నేనేమంటానంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మరి చాలా ఇంతకన్నా బరువైన హామీలు ఇచ్చి కొంతవరకు చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ 6 వారంటీలు కానీ
లేకపోతే ఇంతకన్నా ఈ 6 వారంటీలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పి వాటికన్నా 1000 500 ఇట్లా ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా ఉంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 6 వారంటీలు చేయలేకపోతే ఇంతకన్నా వాటిని డబల్ చేసారు. ఇలా 15,000 అంటే 16,000 చేసారు. ఇలా పెంచి 400 అంటే 500 చేసారు. ఇట్లా అన్ని కూడా పెంచి మేనిఫెస్టోలో పెట్టి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ కూడా. మరి వాళ్ళు వస్తే ఏ రకంగా చేద్దరు? ఎవరు చేసినా ప్రభుత్వ ఖజానా దాని సర్దుబాటు వెసులుబాటు ఇవన్నీ కాబట్టి డెఫినెట్గా 6 వారంటీలు అనేవి అన్ని లెక్కలు చూసుకున్నాకనే మాట్లాడుంటారు. ఇలా ఒకటొకటిగా అవుతుంది. ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు అంతాయి. రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గారు కానీ మరి ఆ రోజు వచ్చినప్పుడు కూడా ప్రియాంక గారు ఇట్లా మాట్లాడారు. ఇలా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు అందరు కూడా ఏదో ఒక సందర్భంగా వాటిని అన్ని అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు అడ్మినిస్ట్రేషన్ల కేంద్ర మంత్రులుగా ఇలా ప్రభుత్వాలు నడిపిన వాళ్ళే కాబట్టి అన్ని లెక్కలు చూసుకొని అవి పెట్టుంటారు. కానీ వాటికన్నా ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మరి ఇదే అమలు కాకపోతే అది అదే రకంగా అమలు అవుతుంది. మీ జీవిత ప్రధానంలో ఉద్యమ నాయకుడుగా విద్యార్థి నాయకుడుగా ఎదిగిన మిమ్మల్ని కేసీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడుగా మిమ్మల్ని ఎదిగించి ఇంత పెద్దవాడిని చేసి అవతల పార్టీలోకి మీరు వెళ్ళడం జరిగింది. ఈ పార్టీ మిమ్మల్ని నాయకుడిగానే గుర్తిస్తుందా, కార్యకర్తలానే ఉంచుకుంటుందా రాబోయే రోజులు? అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నన్ను తయారు చేస్తే నేను పార్టీకి ఎక్కడ కూడా పనిచేయడంలో ఒక లోపం కనబరుచుకోలేదు, ఒక ఇది చేసుకున్నాం. ఇవాళ అది కాకుండా ఒకవైపు స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒకవైపు ఉద్యమం నడుపుతా అంటేనే ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్లు చాలా అయ్యారు 2001 నుంచి. అట్లా విరివిగా అయిన వాళ్ళు 90% లేరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో. అతి ఎక్కువ పదవులు ఎవరికైనా వచ్చిన ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 7-8 మంది 10 మంది తప్ప కష్టపడ్డ వాళ్ళు లేరంటారా పార్టీలో? పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు కాదు, పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పదవి లేకుండా ఉన్నారు. కానీ పదవులు ఎక్కువ మళ్ళీ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళకు బాధ అయ్యో లేకపోతే ఇంకో రకంగా చెడిపోయో వాళ్ళందరూ కూడా దాదాపు 90% లేరు. 90% వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఏది ఉద్యమ సమయంలో 14 తర్వాత పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక కూడా మరి చాలా మంది వివిధ స్థాయిలో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయారు. మరి ఆ స్థాయిలో పదవులు నేను పొందలే. ఇవాళ ఏమీ సంబంధం లేనివాడు ఒక్కరోజు కష్టపడని వాళ్ళే 3 సార్లు 4 సార్లు పదవులు తీసుకోరు. బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చేసిన కష్టానికి 10 సార్లు పదవి ఇచ్చినా తప్పలేదు. కానీ ఎందుకు ఇవ్వలేదు? కానీ 2వ సారి ఇస్తానికే ఇబ్బంది పడ్డారు. ఇలా ఏమీ లేని ఏమీ పార్టీ కష్టపడని ఒక పదవి ఇవ్వకపోతే ఇమీడియట్ గా మారటానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు మరి ఇన్ని సార్లు ఇచ్చినప్పుడు నాకు ఒక్కసారి ఇస్తే అంత ముక్కులకు వచ్చి ఒక్కసారి ఇస్తేనే బొంతు రామ్మోహన్కి హైదరాబాద్ మేయర్ ఇచ్చినాం, తొలి మేయర్ ఇచ్చినాం అంటే దాన్ని మిస్యూజ్ చేసిండా? ఇలా 24 సంవత్సరాలు పనిచేస్తే నాకు మేయరే ఇచ్చిర్రు. ఇలా 24 గంటలు పనిచేయని ఒక వ్యక్తికి కూడా మేయర్ ఇచ్చారు. అంటే మీరు చేసిన ఉద్యమానికి మేయర్ పదవి సరితూగదంటారా? సరితూగదనిలే. నాకు ఒక్కసారి ఇచ్చి 2 సార్లు ఇస్తానికే ముక్కులకు ఎందుకు వచ్చింది? ఒక్కరోజు పనిచేయడానికి 4 సార్లు ఎందుకు ఇచ్చారు అంటున్నా. ఒకసారి ఇస్తేనే ఇచ్చినవని దాన్ని 100 సార్లు చెప్పుకుంటారు కదా. మరి 100 సార్లు 10 సార్లు కుటుంబానికి 10 సార్లు కుటుంబంలో 4గురికి 3గురికి అన్ని ఇచ్చినప్పుడు అది ఎక్కువ అనిపిస్తలేదా ఈ సన్నాసుల కన్నా? అక్కడ నా బాధ లోపం మీ దగ్గరే ఉండుంటది కదా ఇవ్వకపోవడంలో. అంటే లోపం మరి ఆ లోపం నా దగ్గరే ఉన్నప్పుడు చెప్పాలి, వాళ్ళ దగ్గర ఇది ఉన్నప్పుడు లోపం ఉంటే చెప్పాలి. చెప్తే మనం రాజకీయం పని చేసుకుంటాం, లేకపోతే ఇంకో పార్టీలకు పోయినా పని చేసుకుంటాం, లేకపోతే దాన్ని సరి చేసుకుంటాం. మరి అన్ని లేకుండా చూసుకుంటుండడం అంటే మరి రాజకీయంగా సమాజ్ చేసినట్టే కదా. ఉన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని ఆకాశాన్ని ఎత్తిన రామ్మోహన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎత్తాల్సి వచ్చింది. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒకటే ఒక ఉదాహరణలో చెప్పాలంటే ఏం చెప్తారా? ఎక్కడ ఏ బాధ్యత ఇచ్చినా ఆ ఆకాశాన్ని ఎత్తడంలో కానీ పార్టీ పనిచేయడంలో కానీ కష్టపడి ఇది చేయడంలో కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలైనా అదే రకంగా ముందు పోయే ప్రయత్నం చేస్తుంది. ఉంటుందా మీకు భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో? నేను ఏమంటానంటే పనిచేసే వాళ్ళని డెఫినెట్గా గుర్తిస్తారు, వెనక ముందైనా అవకాశం ఉంటుంది. నా బాధ ఏంటంటే మీరు అన్నారు కదా మీ లోపం ఏముందంటే ఆ లోపం ఏందో చెప్తే ఎంత ఉండకపోయేది. లోపం అట్నే ఉంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనిషిని ఆ లోపం సరి చేసుకోకుండా విషయం చెప్పకుండా దాచి దయాల పాలు చేసినట్టు చెప్తే దాన్ని కూడా మనం ఏజ్ కదా, రోజు డే బై డే మనిషి ఏజ్ ఆయుస్ అయిపోతుంటుంది కానీ పెరగదు కదా. పెరగనప్పుడు అరే బాబు నువ్వు ఇది సరి చేసుకోవాలి ఇట్లయితే అన్న. కాబట్టి ఆ మాత్రం స్వేచ్ఛ, ఆ మాత్రం ఇంటూ ఎక్కడ రాజకీయ నాయకుడు గుర్తించి ఇది చెప్తే నువ్వు ఇది చేసే తప్పు, ఈ రూట్లో కాదు ఈ రూట్లో పోవాలి, ఇది కాదు ఇది మాట్లాడాలని చెప్పే స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నప్పుడు చెప్తానికి ఏ ఇబ్బంది అయిందనేది అర్థం కాదు. మీరు ఇంటర్వ్యూలో మీరే చెప్పారు మొదటగా నా మీద నా రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎదిగినా అని చెప్పి.
ఇన్నేళ్లుగా మచ్చలేని నాయకుడిగా ఎదిగిన అని చెప్పడంలో మీరు చెప్పడంలో వాస్తవం ఉంది, మాకందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు అవకాశవాది రామ్మోహన్, అవకాశవాది పార్టీ అధికారంలో కాదు వెళ్ళిపోయిండు అని చెప్పే చాలా మందికి మీ సమాధానం ఏంటన్న? బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి కనీసం 2014 నుంచి 2016 నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు, పార్టీలో రకరకాల స్థాయిలో పనిచేసిన వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి పెడితే రామ్మోహన్ అవకాశవాది, రామ్మోహన్ పైన అని ఎవడన్నా మాట్లాడిండంటే దానికి నేను కట్టుబడి ఉంటా. ఉచ్చిడికి అల్పానికి మాట్లాడి రామ్మోహన్ అవకాశవాది అంటే రామ్మోహన్ అవకాశాలు రాకపోతే ఎన్నోసార్లు అర్థం చేసుకుండు కదా, పార్టీకే పనిచేసిండు కదా. 2001 నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా మంది ఎంపీటీసీలు అయ్యారు, జడ్పీ చైర్మన్, అవన్నీ ఉరికి నాకు కావాలని మనం ఎక్కడ అడగలే కదా. అయాల కూడా పవర్ ఉన్న పార్టీలు ఉన్నాయి కదా. మరి అవకాశవాది అయాల మరి అవతారం ఎందుకు ఎత్తలేదు? ఇవాళ ఏముంది? అయాటి కన్నా ఎక్కువ ఇలా వజ్రాలు ఏమైనా ఉన్నాయా, వైడూర్యాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అయాలున్న పార్టీ ఇలా కూడా ఉంది. మీరు చెప్పింది కూడా కరెక్టే. 2001లో పదవులు కావాలని లేని రామ్మోహన్ గారికి పార్టీ అధికారంలోకి వచ్చేసరికి పదవులు కావాలని వ్యామోహం ఎందుకు ఎక్కువ పెరిగిందంటే? వ్యామోహం పెరగలే. మీరు అన్నారు కదా ఓపిక పట్టాలని. 1 నుంచి 14 వరకు పెట్టినాం, 14 నుంచి 24 వరకు పెట్టినాం. ఇంకా అసలు లోపమేందో చెప్పకుండా మరి ఇచ్చినాం. ఇప్పుడు నేను ఏమంటానంటే నాకు ఇచ్చిర్రు, పార్టీకి పనిచేసిన వరకు ఒకటేసారి ఇస్తాం, రెండోసారి ఏమంటే ఓకే, అదో రూల్ ఉంటే మరి మొదటగా చెప్తేనే అది అయిపోయింది. మరి కళ్ళ ముంగట్నే ఏం అర్హత లేని వాడికి 3 సార్లు 4 సార్లు ఇస్తా అంటే అరే మనది ఏదో లోపం ఉన్నట్టుంది, లేకపోతే మనకి ప్రాబ్లం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారని అర్థం చేసుకొని మనం బయటకు వచ్చినాం. సింపుల్. దాన్ని విమర్శించే అర్హత ఎక్కడిది సన్నాసులకు? మనం వాళ్ళు ఏమనలే. మీరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అవతల బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ లోపాలని కావచ్చు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తే వాస్తవంగా తప్పులుంటే వ్యతిరేకిస్తారా, లేదంటే కావాలని అధికారంలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకించాలని చెప్పి మాట్లాడతారా? ఒక పార్టీకి మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అవతల పార్టీలో కావాలని ఒత్తిడికి మనం దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అవతల పక్క ఏమైనా లోపాలు జరిగినా, తప్పుడు విధానాల పైన సిస్టమ్ రాంగ్గా విమర్శించినా అదే ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చేయాల్సింది చేస్తారు తప్పితే దాన్ని అమర్యాదగా దాన్ని నిజంగా తప్పు జరగకుండా విమర్శించాల్సిన అవసరం ఎవరికి లేదు. రైట్ అన్న, ఎందుకు మీరు ఏదో తొందరపాటు పడి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తేనేమో ఇంకో 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. మరి ఆ లెక్కను చూస్తే మీరే కదా మీరు బీఆర్ఎస్లో ఉండుంటే అధికారంలో ఉండే వాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడే లెక్క. మరి అవకాశం కొరకు చూస్తే మరి దాన్నే నమ్మి అదే ఉంది కదా. ఇవాళ మనం అధికారం కొరకు చూడలేదు, అవకాశవాదం కొరకు చూడలేదు, మన అవమానం కొరకు ఆత్మాభిమానం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు వాళ్ళ దృష్టిలో అట్లా వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు నిమ్మలంగానే ఉండొచ్చు కదా. విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నాయకుడిగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి అయినటువంటి బొంతు రామ్మోహన్ గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో అంటే ఏం చెప్తారన్న? అంతిమ లక్ష్యం ఏదైనా ఒక ప్రశాంతమైన రాజకీయం. ఇవాళ నన్ను నమ్ముకున్న వాళ్ళకు, లేకపోతే న్యాయమడిది ఉండే వాళ్ళకు, లేకపోతే నా దగ్గరకు వచ్చే శ్రేయభిలాషులకు, నాకు అవకాశం ఇస్తే ఆ పరిధిలో ఉన్న ప్రజలకు ఎప్పుడైనా ఒక మంచి చేసుకుంటూ ముందుకు పోవాలనేది. ఉంటారా మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారా? ఉన్నాం కాబట్టే పదవిలో ఉన్నా లేకున్నా, మనం వాళ్ళకి పైసలు ఇచ్చినా లేకున్నా, వాళ్ళకు మాట సాయమో ఇంకోటో అందుబాటులో ఉన్నాం కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని మనబట్టున్నారు. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారన్న? వ్యక్తిగతంగా మీరంటే ఇష్టం ఉన్న చాలా వ్యక్తులు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో కొంత వెళ్ళడానికి వాళ్ళు కొంత అన్న బీఆర్ఎస్లో ఉంటే బాగుండేది కదా, అందులో ఎందుకు వెళ్ళిండు అని చెప్పి మిమ్మల్ని అభిమానించే నాయకులు, మీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు నేను నచ్చే వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ నచ్చే వాళ్ళకు న్యాయమడి వస్తారు. కొంతమంది నచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నేను ఏమంటారంటే పార్టీగా వాళ్ళు నాతో రాకపోవచ్చు, కానీ పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ అయినప్పుడు, నాకు బాధ అయినప్పుడు పార్టీలు వేరైనా నన్ను అభిమానిస్తారు, నేను వాళ్ళని అభిమానిస్తా. ఖచ్చితంగా పార్టీ పరంగా కాకుండా సామాజిక పరంగా కలిసే ఉంటాం. రాబోయే రోజుల్లో ఏ పదవులలో ఉంటారు రామ్మోహన్ గారు అనేది కొంచెం చెప్తే బాగుంటుంది. నేను ఏ పదవులు ఉన్నా నేను చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ఒక పార్టీలో జాయిన్ అయ్యాం, ఎందుకంటే ఒక చిన్న హామీ ఉంటుంది కదా హైకమాండ్ నుంచి. అంటే క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా చెప్తున్నా, ఎవరు చేరినా బేషరతుగా మీరు
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాడని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు క్లియర్గా చెప్తున్నారు. జాయిన్ అయినాక మీ అర్హతలను బట్టి మీ కష్టం బట్టి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ పార్టీ ఉపయోగించుకుంటుందో ఆ రకంగా ఉపయోగించుకుంటుంది, ఆ రకమైన అవకాశాలు ఇస్తుంది. దానికి ఓకే అయితేనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని ఏ స్థాయి నాయకునికైనా అదే చెప్తున్నా, ఒకటే స్లోగన్. రైట్ అన్న, ఇంత పొద్దున్నే అడగంగానే మీరు మాతో సమయం పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. అలాగే రాబోయే రోజుల్లో మీరు మంచి మంచి స్థాయిలో ఉండాలని మీ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.